పెట్టాల్సిందే. చూడండి ఎలా అయిందో. హలో అండి, ఇది నా మినీ బ్లాగ్ అనమాట. మార్నింగ్ ఇప్పుడు అరౌండ్ 9 అవుతుంది టైము. సో ఈరోజు మండే కదండి. సో ఈరోజు మనం పూజ చేస్తాం కదా ఎప్పుడు మండే, అందుకని నేను ఫస్ట్ ఇల్లంతా ఊడ్చేసి మాప్ పెట్టేసి, అలాగే చూడండి బ్యాక్ బట్టలన్నీ ఉతికేసాను. చూసారు ఎంత ఎండగా ఉందో. నేను మీకు మొక్కలు చూపిస్తాను. ఇందులో నేను చియా సీడ్స్ అండ్ మిరియాలు వేసాను, ఒక మొక్క వచ్చింది. అండ్ ఈ బుజ్జి దాంట్లో చూసారా ఎన్ని మొలకలు వచ్చాయో. ఈ పెద్దగా అయ్యాక ఎలా ఉన్నాయో చూపిస్తాను. అండ్ ఇది మందారం, అలోవెరా చూసారు ఎంత పచ్చిగా ఉందో. దీని ఫ్లవర్స్ అయితే చాలా ఇష్టం నాకు. సో ఇలా నీట్గా మాప్ పెట్టేశాను. అండ్ కిచెన్ క్లీన్గా ఉంటే ఎంత బాగుంటుందో కదా. సో గిన్నెల తర్వాత కడుగుతాను, ఫస్ట్ పూజ చేయాలి. సో ఇదంతా క్లీన్ చేసి పూజ చేయాలన్నమాట. సో మన పూజ విధానం మీ అందరికీ తెలుసు కదా, ఎలా చేస్తాను ఏంటో అనేసి డ్రెస్ చూపిస్తాను మీకు. చూడండి, చూసారు కదా డ్రెస్ బాగుంది కదా. ఇది నేను షాప్సీలో కొన్నాను. దీనికి చున్నీ కూడా వస్తుంది, చాలా బాగుంటుంది ఆ చున్నీ. సో దాన్ని నేను చూపిస్తాను. అండ్ మీ అందరికీ ఈ డ్రెస్ తెలిసే ఉంటుంది. ఇవన్నీ కూడా పూసలు అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు పూజ చేద్దాం. పూజ మీరు ఎలా చేస్తారు? నేను పువ్వులతో చేస్తాను. సో ఈరోజు పువ్వులు నేను మర్చిపోయాను. సో ఫస్ట్ అయితే నేను ఇలా క్లిప్ పెట్టేసుకుంటాను. అండ్ పెట్టేసుకున్న తర్వాత పూజకి సంబంధించినవన్నీ చేయాలి కదా. ఫస్ట్ ఎవరైనా సరే పూజ చేసేటప్పుడే మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా ఫస్ట్ కుంకుమ పెట్టుకోకుండా పూజ అనేది స్టార్ట్ చేయకూడదండి. సో నేను ఇది తిరుపతిలో, మన పెద్ద తిరుపతిలో తీసుకున్నాను అనమాట, తిరుమల. సో ఫస్ట్ ఇక్కడ పెట్టాలంట బట్టు, అండ్ తర్వాత ఇక్కడ, అండ్ ఏదో ఒక ఫ్లవర్ అయినా పెట్టుకొని పూజ అనేది చేయాలి. సో మన దగ్గర ఇప్పుడు ఫ్లవర్స్ లేవు కాబట్టి మనం పెట్టుకోవట్లేదు. సో ఇవన్నీ క్లీన్ చేసేసి తర్వాత ఒకటి ఇట్లాంటి వాటికి ఇది మంచి రెమెడీ అండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం చేసుకోవచ్చు ఇంట్లోనే. ఆటా ఫ్లోర్ ఉంటుంది కదా, గోధుమ పిండి, అది మనకి ఎంత కావాలో అది తీసుకోవాలి ఫస్ట్. సో ఇంత సరిపోతుంది. నెక్స్ట్ దీన్ని పెట్టేద్దాం. ఇవి నేను డీమార్ట్లో కొన్నానండి క్లిప్స్, చాలా యూస్ఫుల్గా ఉంటాయి, పురుగు పట్టకుండా. అండ్ ఒక నిమ్మకాయలు చాలా రోజులు ఆయన తీసుకొచ్చి, సో అందుకే చాలా గట్టిగా ఉంటాయి. నేను ఇప్పుడు దీన్ని ఎలా అయినా సరే బొక్క పెట్టాల్సిందే. చూడండి ఎలా అయిందో. ఓకే, సో మీరు ఇలా చేసుకోకుండా కొంచెం పచ్చిగా ఉన్న నిమ్మకాయని ఏదైనా చూసి చేసుకోండి. అండ్ నేను అయినా సరే వదలను, దేవుడిది కదా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే నేను చేసి తీరుతాను. ఇలా పిండుకోవాలి. అండ్ ఈ రెమెడీ ఎంతమందికి తెలుసు? మీకు తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. అండ్ కొంచెం సాల్ట్, ఒక స్పూన్ తీసుకుందాం సాల్ట్. కొంచెం సాల్ట్ తీసుకొని, అసలు మీరు ఏమీ స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా చాలా ఈజీగా మీరు చూస్తారు కదా రిజల్ట్, ఇన్స్టెంట్గా చూపిస్తాను. సో నిమ్మకాయల ప్రైజు బాగా ఎక్కువ ఉందండి. సో అందుకని నేను ఉన్నట్లని ఎలా అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటున్నాను. మీకు నిమ్మకాయ రసం అంత లేకపోతే వాటర్ కూడా కలిపేసుకోండి, ఏం కాదు. సో చూడండి
చూసారా డిఫరెన్స్? ఇంక అసలు మీరు ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ సీ ద డిఫరెన్స్. ఇటు సైడ్ ఎలా ఉంది? మనం ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు ముందు ముగ్గేసుకోవాలండి. ముగ్గేసుకున్న తర్వాతే అప్పుడు పూజ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కుబేరా ముగ్గేద్దాం. ముగ్గేసుకొని ఆ తర్వాత పూజ స్టార్ట్ చేస్తే మంచిగా ఉంటుందన్నమాట. అంటే చాలామంది ఏంటంటే బయట ముగ్గేసుకుంటారు ఇంటి ముందు. సో ఫ్లాట్స్లో ఉన్నవాళ్ళు, అలాగే అద్దె ఫస్ట్ ఫ్లోర్స్ అలా ఉంటారు కదా పైన అద్దెలుకుండే వాళ్ళు, సో అలాంటి వాళ్ళకి కుదరదు కదా. సో అందుకని పూజ గది ముందు వేస్తున్నారు. ఒకవేళ మీరు నార్మల్గా అయినా సరే పూజ గది ముందు వేసుకోవాలి ముగ్గు అనేది. సో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ముగ్గులు అంత రావండి నాకు, ఏదో కొంచెం నేర్చుకున్నాను, అవే వేస్తున్నాను ఇప్పుడు. మా సిస్టర్ అండ్ మా అమ్మ బాగా వేస్తారు ముగ్గులు, నాకంత రావు. ఇవి 7 చుక్కలండి, 7 చుక్కలు ఒకటి వచ్చే వరకు అన్నమాట. సో నాకు 7 చుక్కల్లోనే ముగ్గులు అంత వచ్చు. సో ఇక్కడ చూసారు రాంగ్ వచ్చేసింది, ఇది ఇట్లా రావాలి పైకి. ఎప్పుడు బాగానే వేస్తాను, ఏదైనా వీడియో ఆన్ చేస్తే చాలు మొత్తం చెడిపోతుంది అంతే. ఎప్పుడు బాగానే కుదురుతుంది. భయపడకండి, ఈసారి మంచిగానే చేసి వేస్తాను. ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి. ఎప్పుడు అంత వీడియో తీయడం స్టార్ట్ అయిందా మరి ఏమైపోతుందో ఏమో తెలియదు, మొత్తం నాశనం అయిపోతుంది. మొన్న ఉగాదికి వేసారండి ముగ్గు, ఎంత బాగా వచ్చిందో. ఏదైనా వీడియో అంటే చాలా మొత్తం పోతుంది, అదేంటో నాకు అర్థం కాదు. సో ఏదో వచ్చేసి ఎక్స్క్యూజ్ చేయండి, దేవుడైతే క్షమిస్తాడు. ఇలా వేసిన తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలండి. ఏమైనా కష్టాలు కానీ బాధలు కానీ ఉంటే పోతాయి అనే నమ్మకం. ఇలా పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూజ స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఒకటి ఇలా మనం వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ వాటర్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మనం నూనె దీపాలు పెట్టుకోవాలండి. దీపాలు పెట్టిన తర్వాతే మనం ప్రసాదం ప్లేట్ పెట్టుకోవాలి. మీరైతే ఎలా చేస్తారు? నేను ఇవన్నీ కూడా మా అత్తయ్య గారి దగ్గర చూసి నేర్చుకున్నావే. నేను ఓన్గా అయితే మీ పూజలు ఏమి చేయలేదు. మేము క్రిస్టియన్స్, సో హిందూ మ్యారేజ్ కాబట్టి, సో నేను హిందూ వాళ్ళని చేసుకున్నాను కాబట్టి నేను హిందూ పద్ధతులన్నీ నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. సో మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఇవ్వచ్చు, పూజ ఎలా చేయాలి ఎలా అనేసి. నాకేమనిపిస్తుందంటే కొన్ని ఇంపార్టెంట్ వస్తాయండి, వరలక్ష్మి వ్రతం అని, ఉగాది,
కొన్ని కొన్ని పండుగలు వస్తూ ఉంటాయి, శ్రీరామనవమి అలాంటి వాటికి అసలు ఎలా చేయాలి పూజ, అసలు ఏమేమి పాటించాలి, ఏకాదశికి ఏం చేయాలి, అమావాస్యలకి ఏం చేయాలి, అవి ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నానండి. మీకు ఎవరికైనా ఏమైనా తెలుసుంటే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. శ్రీరామనవమికి అసలు స్పెషల్గా ఏం చేయాలి, పానకం ఒకటే చెప్తున్నారు, అసలు ఆ రోజు పూజ విధానం ఏంటో నాకు కొంచెం చెప్పండి ప్లీజ్. మనం పూజ విధానంలోకి వెళ్దామండి. ఏంటి ప్రసాదం ముందే పెట్టేసావని అనొద్దు, ఎందుకంటే నేను ప్రసాదం ముందే దేవుడికి అర్పించేస్తాను. అక్కడ పెట్టిన తర్వాత నేను ఆ ఆయిల్ అనేది వేసుకుంటాను, పూజ ఆయిల్ వేసుకొని ఒత్తులు వెలిగించుకుంటాను. మొత్తం అంతా అరేంజ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేను ప్రశాంతంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ, నా దగ్గర మొబైల్ అంటే పక్కన మొబైల్లో ఆ రోజు వచ్చే ఉంటాయి కదండి, విశిష్టతగా ఉండే కొన్ని స్తోత్రాలు, మార్నింగ్ మంత్రాలు ఉంటాయి కదా, అవి నేను లైవ్ ఆన్ చేసుకొని, నాకు అంటే శ్లోకాలు అంతా రావండి నాకు, అందుకని చెప్పి అవన్నీ పక్కన పెట్టుకుంటాను. కాలభైరవ స్తోత్రాలని, లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి నేను అవి ఎప్పుడు వింటూ ఉంటాను. అవి పక్కన పెట్టుకుంటూ అవి నేను రెండోసారి రిపీట్ చేసుకుంటూ నేను పూజ ప్రశాంతంగా చేసుకుంటానండి. ఈరోజు మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను మొబైల్తో షూట్ చేస్తున్నాను, అందుకని మీకు అది చూపిస్తున్నాను. రోజు అయితే నేను చాలా మంచిగా చేస్తానండి పూజ, చాలా నిష్టగా చేస్తాను. ఇప్పుడు నిష్టగా లేదంటే నిష్టగానే చేస్తున్నాను, కానీ మీ అందరికీ ఒక్కొక్కటి వివరిస్తున్నాను కదా, సో ఫోకస్ అనేది మీ మీద ఉంటుందన్నమాట. అండ్ నేను రోజు ఎప్పుడు పూజ చేసినా సరే పువ్వులతో చక్కగా మనస్ఫూర్తిగా మంచిగా అలంకరించి చేస్తానండి. నెక్స్ట్ టైం నేను చూపిస్తాను మీకు, ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను కావాలంటే. ఫస్ట్ అలాగా 2 ఒత్తులు తీసుకొని తూర్పు వైపుగా మనం వెలిగించాలండి ఒత్తులనైతే మనం. అండ్ అలా తూర్పు వైపుగానే వెలిగిస్తారు. ఆ నూనె పోసుకొని ఆ ఒత్తులు రెండిట్లని ఏం చేయాలి అంటే 2 కలిపేస్తారండి, అలా కలపకూడదు, వాటిని రెండిట్లని స్ట్రైట్గా పెట్టాలి అన్నమాట. సో హారతి ఇచ్చిన తర్వాత నేను మనస్ఫూర్తిగా కోరుకొని అలా నేను నా పూజను ముగిస్తాను. అయిన తర్వాత నేను ఎప్పుడు సోమవారం అలాగే శనివారం అని ఇంట్లో సాంబ్రాణి వేస్తాను, దేవుడికి సాంబ్రాణి ఇచ్చి ఇల్లంతా సాంబ్రాణి పొగ వేస్తాను అనమాట. అలా చేయడం వల్ల దుష్టశక్తులు ఏమన్నా ఉంటే పోతాయి.